సో పైన మరి ఎట్లా ఉంది ఈ సన్న బియ్యం ఇచ్చినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది, ఇప్పుడు మంచిగానే ఉంది. ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే ఉంది. లాస్ట్ నెల తీసుకున్నారా సన్న బియ్యమే? తీసుకున్నాం, మంచిగానే ఉంది. ఎట్లా అవుతుంది అమ్మ? కొంతమంది బాగాలేదు అంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు. ఇక అందులో నూకలు ఉంటే తీసేసుకొని వండుకుంటే బాగానే ఉంటుంది. కొన్ని బత్తాలు నూకలు అన్నం మిక్స్ అయ్యి వస్తుందా? కొన్ని సన్నగా నూకల్లాగా వస్తున్నాయి, కొన్ని సాఫ్గా వస్తున్నాయి అట్లా. ఓకే, సో మంచిగా అవుతుందా? మరి గలీజ్గా లేకుండా ఏం లేదు కదా? ఏం లేదు. ఇంతకు ముందు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, కొంచెం మెరుగలు అవి ఉండేది, పిల్లలు మెరుగలు ఉండేది. ఇప్పుడు ఏం లేదు, సాఫ్గానే ఉన్నాయి. ఇప్పుడంతా నీట్గా ఉంది. నీట్గా. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి? మంచిగా ఉంది రేవంత్ గారి పాలన. ఇట్లాంటి స్కీమ్స్ ఇంకా ఎక్కువ పెడితే బాగుంటుంది అనిపిస్తుందా? మంచిదే కదా పెడితే బాగానే ఉండు అని. ఆయన ఎన్నో పెడతా అన్నాడు, ఇక ఒక బస్సు ఒకటి పెట్టిండు, ఇక బియ్యం ఇస్తున్నాడు. ఇంకా మరి ఇంకా లేడీస్కి ఏమేమో చేస్తాడు, ఇంకేం చేయలేదు. చేస్తారులేము, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, చేస్తాడని నమ్మకం ఉందా మామూలుగా మీకు? ఉంది, ఎందుకు లేదు, చెయ్యాలనే కదా, చేస్తేనే కదా మంచి. ఇక గరీబులకు చేస్తేనే కదా వాళ్ళు ఓటు వేసేది, చేస్తారనే కదా వేసింది. చెయ్యకపోతే ఇబ్బందే కదా మరి. ఇప్పుడు మేము గరీబులము, చేసుకుంటేనే వెళ్తుంది మాకు, చేయకుంటే వెళ్ళదు. మొత్తానికి అసలు ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఏం చెప్తారు మీరు? బాగానే ఉంది ఇప్పటికైతే, పర్లేదు. ఇప్పుడు వరకు చేసినంత వరకు అయితే మంచిగా చేస్తున్నారు. బాగానే చేస్తాం. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? నిఖిలేష్. సో నిఖిలేష్, చెప్పు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నా అన్నారు, సన్న బియ్యం ఇస్తున్నా అన్నారు. సో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మంచిగా ప్లస్ పాయింట్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ అంటే సన్న బియ్యం ఓకే బాగానే ఉన్నాయి అన్న, కాకపోతే ఏంటంటే కొన్ని లైట్గా నూకలు వస్తున్నాయి. ఇంకా ఒక గ్లాస్ బియ్యం పెడితే అది ఒక గ్లాస్ బియ్యం అంత అవ్వట్లేదు ఉడికాక. సో అదొక్కటి రీజన్. ఇంకా బాగానే ఉన్నాయి సన్నగా బియ్యం, అదేం ప్రాబ్లం లేదు లాస్ట్ టైం లాగా. సో జనరల్గా యూత్కి దీని గురించి ఐడియా ఉండదు, నువ్వు బాగా చెప్తున్నావు. సన్న బియ్యం మంచిగా పెడతాను నేను ఇంట్లో. ఓకే, అందుకని. ఓకే, సో మంచిగా అనిపిస్తుంది బియ్యం? బాగానే ఉన్నాయి, తినేటప్పుడు కూడా బాగున్నాయి, అంతేం లేదు. అసలు ఈ స్కీమ్ గురించి ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తావు చెప్పు. అంటే వాళ్ళు ప్రభుత్వం చెప్పడం అయితే పేదవాడికి కూడా సన్న బియ్యం తినే ఆశ ఉంటుంది, అది నెరవేరాలి, రెగ్యులర్గా ఇట్లా సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఉండాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కొనుక్కోవడానికి అని చెప్పేసి ఈ స్కీమ్ పెట్టింది కదా. సో దీనిపైన నీ అభిప్రాయం ఏంటి? మంచి స్కీమ్ అన్న చెప్పాలంటే. అంటే చాలా బెనిఫిట్ అందరికీ. ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో దానికి కొనుక్కోవడానికి వాళ్ళు ఇప్పుడు మంచి సన్నబియ్యం తీసుకొని తినచ్చు. గతంలో ఉండే డబ్బులున్న వాళ్ళే సన్నబియ్యం తింటారు, మనలాంటి వాళ్ళు ఇట్లాంటివి తింటారు లావు అని చెప్పేసి ఉండే ఒకప్పుడు. ఇప్పటికైనా అదే ప్రిఫర్ చేస్తారు కదా, ఎవరైనా సన్నబియ్యం తినేదానికి ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు అది ఇంట్లోకి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది మంచి పని యాక్చువల్గా చెప్పాలంటే. యాక్చువల్గా అందరికీ మంచిగా అందరిలాగానే ఈక్వల్గా వస్తుంది, అంటే అందరూ సన్నబియ్యం తినగలుగుతారు. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఆయన ఈ 1 year పాలన దాటిన తర్వాత బేసిక్గా నీకు ప్రాపర్గా? నాకు ఓకే అన్న, కానీ చెప్పాలంటే ఎక్కువ లేడీస్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. లేడీస్కి ఎన్ని ఉన్నాయి? బస్ కూడా వాళ్ళకే ఫ్రీ ఇచ్చాడు కదా ఫస్ట్ ఇయర్. ఇక చూసుకుంటే లేడీస్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి, మెన్స్ బాయ్స్ కంటే అందరికి ఎక్కువ, లేడీస్కి ఎక్కువ ఉన్నాయి. ఇంకా మిగతా 4 years ఉన్నాయి కాబట్టి చూడాలి అందరికి ఈక్వాలిటీ ఇస్తాడా లేదా అని. సో మంచిగా సీఎంగా అయితే రాణించగలుగుతున్నాడు, ఫెయిల్యూర్ అయితే అవ్వలేదు ఇప్పటివరకు? లేదు. ఓకే, ఇంకా 4 years ఉంది కదా, ఈ 4 yearsలో ఇంకేమన్నా మంచి ఇచ్చిన హామీలు కూడా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందంటావా? ఉందన్న, హోప్ ఉంది చేస్తాడు అనేసి. ఓకే, థ్యాంక్ యూ.